ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం జావాలో ఎలా అయితే నేమింగ్ చేస్తాము, క్లాస్ గానీ ప్యాకేజ్ గానీ ఏది తీసుకున్నా దానికి నేమింగ్ అనేది ఎలా చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. జావాలోని నేమింగ్ అనేది ఒక రూల్ అన్నమాట. దీన్ని నేమింగ్ కన్వెన్షన్ అంటాము. ఇది ఒక రూల్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఐడెంటిఫైయర్ ఎలాంటివి క్లాస్, ప్యాకేజ్, వేరియబుల్, కాన్స్టెంట్, మెథడ్స్ వీటికి ఒక నేమ్ అనేది ఇస్తాం అనమాట. సో దానికని నేమింగ్ కన్వెన్షన్ అనేది యూజ్ చేస్తాం. కానీ ప్రతిసారి దీన్ని ఫాలో అవ్వాలని ఏం లేదు. ఇది రూల్ కాదు, అందుకే కన్వెన్షన్ అన్నాం. ఇది ఈ కన్వెన్షన్స్ అనేవి మనకి ఎవరు రాశారంటే జావా కమ్యూనిటీ వాళ్ళు. ఎవరు డెవలప్ చేశారు జావాని అంటే సన్ మైక్రో సిస్టమ్స్ కదా, అండ్ ఇంకా నెట్స్కేప్. వీళ్ళు ఈ కన్వెన్షన్స్ ని సజెస్ట్ చేశారనమాట జావాకి. ప్రతి క్లాసెస్లోని అండ్ ఇంటర్ఫేసెస్లోని, ప్యాకేజెస్లోని, మెథడ్స్లోని, ప్రతి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన ఏ ఫీల్డ్లో అయినా నేమింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మీరు కానీ ఈ కన్వెన్షన్స్ని ఫాలో అవ్వకపోతే మీకు ఎర్రర్స్ రావడం లేదంటే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అనమాట కోడ్లో. జావాలోని ఈ నేమింగ్ కన్వెన్షన్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి కదా, వీటిని యూజ్ చేయడం బట్టి మన కోడ్ అనేది ఈజీగా ఉంటుంది రాయడానికైనా అండ్ చదవడానికైనా. మనంతటి మనం ఆ కోడ్ని ఒకసారి అర్థం చేసుకోవాలనుకోండి, అలాంటప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ నేమ్ కన్వెన్షన్స్ అనేవి యూజ్ అవుతుంది. మనమే కాదు వేరే ప్రోగ్రామర్ దాన్ని చూసినా కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకసారి రాసిన జావా ప్రోగ్రామ్ని ఖచ్చితంగా రీడ్ చేసుకోవాలి కదా, సో అందుకని ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక కోడ్ని మొత్తం చదవాలి అంటే నార్మల్గా నేమ్ కన్వెన్షన్స్ లేకపోతే దాన్ని చదవడం చాలా టైం తీసుకుంటుంది. అదే నేమింగ్ కన్వెన్షన్స్ ఉన్నాయనుకోండి, అది చదవడం చాలా ఈజీ అవుతుంది. దీని మెయిన్ కీ రూల్స్ ఏమున్నాయంటే నేమ్ అనేది ఖచ్చితంగా వైట్ స్పేసెస్ ఉండకూడదు అనమాట మధ్యలో. అంటే మనం ఇప్పుడు చూడండి జావాలోని క్లాస్ ఇస్తున్నామంటే క్లాస్ మధ్య వైట్ స్పేస్ ఇవ్వకుండా డైరెక్ట్గా క్లాస్ని ఇస్తాం, అలా అనమాట. అండ్ ఇంకా నేమ్ అనేది స్పెషల్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. %, $, ఇలాంటి వాటితో స్టార్ట్ అవ్వకూడదు. ఓన్లీ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి. ఈ నేమింగ్ అనేది మనం తీసుకున్న ఐడెంటిఫైయర్స్కి ఎలా ఇస్తాం, క్లాస్కి ఎలా ఇస్తాం, ఇంటర్ఫేస్కి ఎలా ఇస్తాం, మెథడ్కి ఎలా ఇస్తాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ క్లాస్. క్లాస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా అప్పర్ కేసులో ఉండాలి. అండ్ మనం తీసుకున్న క్లాస్ అనేది నౌన్ అవ్వాలన్నమాట. నౌన్ అంటే కలర్, బటన్, సిస్టమ్, థ్రెడ్ ఇవన్నీ కూడా నౌన్స్. సో మనం తీసుకున్న క్లాస్ అనేది ఎప్పుడు నౌన్ అవ్వాలి. అండ్ మనం తీసుకున్న వర్డ్ అనేది అప్రోప్రియేట్ వర్డ్ తీసుకోవాలి. మనం క్లాస్ నేమ్ తీసుకుంటే ఎలా పడితే అలా తీసుకోకూడదు అనమాట. మనకు అర్థమయ్యేటట్టు మన ప్రోగ్రామ్ అనేది దేని మీద ఉంది అన్నట్టు అలాంటి క్లాస్ నేమ్ తీసుకోవాలి. అండ్ ఈ క్లాసెస్ కోసం అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు క్లాస్ యొక్క సింటాక్స్ కనిపిస్తుంది కదా, పబ్లిక్ క్లాస్ ఎంప్లాయీ. మనం ఎంప్లాయీని ఇచ్చాం, క్యాపిటల్ ఈ ఇచ్చాం, అండ్ ఏది పడితే అది ఇవ్వలేదు. అండ్ స్టార్టింగ్ లెటర్ చూడండి క్యాపిటల్ అప్పర్ కేస్ ఇచ్చాం. అండ్ ఇది స్టార్టింగ్ లెటర్ దేంతో స్టార్ట్ అయింది అంటే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్ ఇంటర్ఫేస్. అండ్ ఇది కూడా అప్పర్ కేస్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇది యాడ్జెక్టివ్ అవ్వాలన్నమాట. ముందు ఏం చెప్పాం, క్లాస్ అనేది నౌన్ అనుకున్నాం. యాడ్జెక్టివ్ అంటే రన్నబుల్, ప్రింటబుల్, రిమోట్, యాక్షన్ లిస్నర్ ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్స్. ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్స్. అండ్ ఇక్కడ కూడా మనం అప్రోప్రియేట్ వర్డ్స్ ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటర్ఫేస్ అని ఇస్తాం అండ్ ప్రింటబుల్. సో ప్రింటబుల్ అనేది యాడ్జెక్టివ్. ఇది ఇంటర్ఫేస్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ వన్ మెథడ్. మెథడ్ అనేది ఎప్పుడు కూడా లోవర్ కేస్ తో స్టార్ట్ అవ్వాలి. ఈ మెథడ్ అనేది ఎప్పుడు లోవర్ కేస్ ఉండాలి. మెథడ్ అనేది ఏమవుతుంది, మెయిన్, ప్రింట్, ప్రింట్ఎల్ఎన్, డ్రా ఇలాంటివన్నీ మెథడ్స్ అవుతాయి. క్లాస్ పక్కన ఇస్తే అది క్యాపిటల్ లెటర్ తో ఇస్తాం అండ్ ఇంటర్ఫేస్ కూడా క్యాపిటల్ లెటర్ తో ఇస్తాం. మెథడ్ మాత్రం స్మాల్ లెటర్స్ తో ఇస్తాం. ఎలాంటివి ఉంటాయంటే మనకి మెథడ్స్, మెయిన్ మెథడ్ ఉంటుంది, డ్రా, ప్రింట్, ప్రింట్ఎల్ఎన్ ఇవన్నీ కూడా మెథడ్స్ యొక్క ఎగ్జాంపుల్. ఒకవేళ ఇచ్చిన నేమ్ లో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా అది లోవర్ కేస్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎప్పుడు లోవర్ కేస్ ఉండాలి అండ్ తర్వాతకి ఒకవేళ అప్పర్ కేస్ ఇచ్చినా పర్వాలేదు. ఎగ్జాంపుల్ గా యాక్షన్ పెర్ఫార్మ్డ్ అని తీసుకున్నాం. సో క్యాపిటల్ లోని యాక్షన్ అనేది స్మాల్ లెటర్ ఇస్తాం అండ్ పెర్ఫార్మ్డ్కి వచ్చినప్పటికీ క్యాపిటల్ P ఇవ్వచ్చు. అలా మధ్యలో అప్పర్ కేస్ రావచ్చు కానీ ఫస్ట్ లో ఎప్పుడు లోవర్ కేస్ ఉండాలి. అండ్ దీని ఎగ్జాంపుల్ అయితే క్లాస్ ఎంప్లాయీ. మెథడ్ ఇప్పుడు వాయిడ్ మెథడ్ ఇచ్చామన్నమాట. సో వాయిడ్ అని చెప్పి వాయిడ్ అనేది మెథడ్ అనమాట. డ్రా ఇది ఒక మెథడ్. ఇలా ఇస్తాం మెథడ్స్ అయితే. నెక్స్ట్ వన్ వేరియబుల్. ఈ వేరియబుల్ అనేది మనకి లోవర్ కేస్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఎలాంటి వేరియబుల్స్ యూజ్ చేస్తాం, నేమ్, ఐడి, క్లాస్ ఇవన్నీ కూడా వేరియబుల్స్. ఇవి కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఆర్ నంబర్స్ అయినా.
ఒకవేళ నేమ్ లో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఎప్పుడు కూడా మనం లోవర్ కేస్ తోనే స్టార్ట్ చేయాలి, తర్వాతకి వచ్చిన దాంట్లో అప్పర్ కేస్ పెట్టొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ అన్నది స్మాల్ లెటర్స్ లో ఉండాలి అండ్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో పెట్టొచ్చు, మన ఇష్టం. వేరియబుల్స్ ఇక్కడ యూజ్ చేసేటప్పుడు 1 క్యారెక్టర్ వేరియబుల్స్ ని ఎక్కువగా యూజ్ చేయకూడదు జావాలోని. x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు z ఈక్వల్స్ టు ఇలా యూజ్ చేయకూడదు అనమాట, మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ ఎంప్లాయ్ ఇంట్ ఐడి, ఇంట్ పక్కన ఇచ్చాం కదా ఐడి అనేది, అది వేరియబుల్ అనమాట. ఇది వేరియబుల్ కోసం. నెక్స్ట్ వన్ ప్యాకేజ్. ప్యాకేజ్ అనేది ఎప్పుడు కూడా లోవర్ కేస్ ఉండాలి, అంటే ఫస్ట్ లెటర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, మొత్తం లోవర్ కేస్ లోనే ఉండాలి. ఇచ్చిన నేమ్ లో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ముందు ఏం చేసాం మధ్యలో క్యాపిటల్ లెటర్ పెట్టాం, కానీ ఇక్కడ అలా కాకుండా డాట్ పెడతాం అనమాట. మధ్యలో 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, 2 వర్డ్స్ మధ్యలో డాట్ పెట్టి సపరేట్ చేస్తాం. మనం వైట్ స్పేస్ ఇవ్వట్లేదు కదా, సో ఇక్కడ డాట్ పెడతాం ప్యాకేజెస్ లో. ప్యాకేజెస్ చూడండి, జావా డాట్ యూటిల్, జావా డాట్ ఐఓ, జావా డాట్ లాంగ్ ఇలాంటివన్నీ ఇస్తాం కదా, ఇవి ప్యాకేజెస్. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్యాకేజ్ జావా డాట్ యూటిల్. జావా డాట్ యూటిల్ అనేది ప్యాకేజ్. క్లాస్ ఎంప్లాయ్. నెక్స్ట్ వన్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అనేది ఎప్పుడు కూడా అప్పర్ కేస్ లో ఇవ్వాలి మనం ఇచ్చింది. అది కాన్స్టెంట్ అని తెలియాలంటే మొత్తం దానిలో ఉన్న లెటర్స్ అన్ని కూడా అప్పర్ కేస్ లో ఇవ్వాలి. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఆ మల్టిపుల్ వర్డ్స్ ని సెపరేట్ చేయడానికి మనం అండర్ స్కోర్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ గా మ్యాక్స్ ప్రియారిటీ అని ఉందనుకోండి, మ్యాక్స్ అండర్ స్కోర్ ప్రియారిటీ అని ఇస్తాం. అంటే 2 వర్డ్స్ ని మనం అండర్ స్కోర్ ని యూజ్ చేసుకుని సెపరేట్ చేస్తున్నాం. ఇందులో మనకి డిజిట్స్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ లెటర్ మాత్రం ఖచ్చితంగా మనకి ఆల్ఫాబెటే ఉండాలి. అండ్ దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ ఎంప్లాయ్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ మినిమం ఏజ్ మిన్ అండర్ స్కోర్ ఏజ్ అని ఇచ్చాం. సో ఇది మనం తీసుకున్న కాన్స్టెంట్ ఈక్వల్స్ టు 18. నెక్స్ట్ క్యామిల్ కేస్ ఇన్ జావా నేమింగ్ కన్వెన్షన్. జావా అనేది క్యామిల్ కేస్ సింటాక్స్ ని ఎక్కువగా ఫాలో అవుతుంది. దేనికంటే క్లాసెస్ కి, ఇంటర్ఫేసెస్ కి, మెథడ్స్ కి, వేరియబుల్స్ కి. ఇదేంటంటే క్యామిల్ కేస్ అనేది ఏంటంటే ఒక వర్డ్ ని, ఈ క్యామిల్ కేస్ అనేది ఏంటంటే 2 వర్డ్స్ ని కలిపి రాస్తాం అనమాట, కంబైన్ చేస్తాం. కానీ ఇక్కడ సెకండ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్ తో స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పాం కదా, యాక్షన్ పర్ఫార్మ్డ్ లో పి అనేది అప్పర్ కేస్ తో స్టార్ట్ చేస్తాం, అంటే అది 2 వర్డ్స్ అని మనకు తెలియడానికి. ఇలా మనం 2 వర్డ్స్ ని కంబైన్ చేయడాన్ని క్యామిల్ కేస్ అంటాం. యాక్షన్ ఈవెంట్, యాక్షన్ లిజనర్, ఫస్ట్ నేమ్, ఇవన్నీ కూడా ఈ క్యామిల్ కేస్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇది నేమ్ కన్వెన్షన్స్. నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ కోసం డిస్కస్ చేద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.